రష్యాని ఉక్రెయిన్ కవ్వించింది. రష్యా సరిహద్దుల్లో ఉన్నటువంటి 2-3 ప్రాంతాలలోకి డ్రోన్లని పంపించింది. దాంతోపాటుగా ఉక్రెయిన్ సైనికులు అటు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపున యూరప్కి సంబంధించినటువంటి సైన్యం అక్కడికి వస్తుందన్నటువంటి ప్రచారం చేయడం ద్వారా ఉక్రెయిన్ సైన్యంలో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ సైన్యం ఇప్పుడు మాట వెంటలేదు, క్రమంగా అదుపు కోల్పోతున్నాడు జెలెన్స్కీ. దానికి కారణం ఏంటంటే ట్రంప్ వదిలేసిన తర్వాత యుఎస్ఏ డబ్బులు లేకపోవడంతో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. యూరోపియన్ యూనియన్కి అంత సాయం చేస్తే దాంతో ప్రస్తుతానికి కాలం వెళ్లదీస్తున్నాడు. ఆయుధాలు ఎదువరకట్లా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. యూరోపియన్ యూనియన్ దగ్గర ఆయుధాలు లేవు, అమెరికా ఆయుధాలు ఇవ్వదు, రష్యా కొట్టే దెబ్బకి తట్టుకోలేని పరిస్థితి. పాత ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటితో, అంటే ఒక రకంగా చెప్పాలంటే మిషన్ గన్, స్టెన్ గన్ వాడుతున్నటువంటి వాడి ఎదురుగుండా రవ్వల బారు తుపాకీతో పోరాడుతున్నట్టుంది ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యం పరిస్థితి. దాంతో రష్యా అటాక్ చేస్తోంది అన్నటువంటి సందర్భంలో వీళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉక్రెయిన్కి అమెరికా భారీ షాకే ఇచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి భూభాగాన్ని బెర్లిన్ లాగా చీలుస్తానని చెప్తోంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ముక్కలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అందులో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి వ్యవహారమే ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా ఆ ప్రాంతాన్ని, అంటే ఉక్రెయిన్లో ఏదైతే రష్యా ఆక్రమించుకున్న ప్రాంతం రష్యా చేతుల్లోనే ఉండేటట్టు పరోక్షంగా కథ నడపబోతోంది అమెరికా. దానికి ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. అదే సందర్భంలో ఉక్రెయిన్ మీద ఉన్నటువంటి సుమీ నగరం మీద బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది రష్యా. 34 మంది చనిపోయారు, 117 మంది గాయపడ్డారు. ఇదే సందర్భంలో రష్యన్ గ్యాస్ పైప్ లైన్ నొక్కేయడానికి అమెరికా ఉక్రెయిన్ మీద ఒత్తిడి ప్రారంభించింది.